సరే, ఈరోజు మనం క్రిస్టోఫర్ కొలంబస్ గురించి మాట్లాడుకుందాం. హీరోనా, విలనా? ఈ ప్రశ్న చరిత్రలో ఎప్పుడూ ఒక పెద్ద చర్చనీయాంశమే. మరి ఆ కథేంటో లోతుగా చూద్దాం. చాలా కాలం పాటు అందరూ అతన్ని ఒక గొప్ప సాహస యాత్రికుడిగా చూశారు. కాని ఇప్పుడు చూస్తే అతని పేరు చెప్పగానే వలసవాదం, ఎంతోమంది పడిన బాధలు గుర్తొస్తాయి. అయితే అసలు నిజమైన క్రిస్టోఫర్ కొలంబస్ ఎవరు? అతని గురించి మనం విన్న కథల్లో నిజమెంత, కల్పనెంత? అతని వారసత్వం ఇంత సంక్లిష్టంగా ఎందుకుంది? ఇది తెలియాలంటే మనం చరిత్ర పుస్తకాల్లోకి కాస్త లోతుగా వెళ్ళాలి. ఈరోజు మన ప్రయాణంలో కొలంబస్ జీవితంలోని 6 ముఖ్యమైన భాగాలను చూద్దాం. అతని ఆలోచన పుట్టిన దగ్గర నుంచి అతను ప్రపంచాన్ని శాశ్వతంగా ఎలా మార్చేశాడో అన్నీ తెలుసుకుందాం. సరే, ముందుగా అతని ప్లాన్ దగ్గరికి వద్దాం. చాలా సాహసోపేతమైన ప్లానే, కాని అందులో ఒక పెద్ద లోపం ఉంది. నిజానికి ఈ ప్రయాణం మొదలైందే ఒక పెద్ద తప్పుడు లెక్కతో. కొలంబస్ పుట్టింది ఇటలీలోని జెనోవాలో, ఒక మామూలు కుటుంబం. అతను చదువుకుంది బడిలో కాదు, సముద్రంలో ఓడల మీద తిరుగుతూనే అన్నీ నేర్చుకున్నాడు. చూడండి, మనలో చాలామంది అనుకునే ఒక పెద్ద అపోహ ఏంటంటే కొలంబస్ భూమి గుండ్రంగా ఉందని నిరూపించాడని. అది నిజం కాదు. ఆ విషయం అప్పటికే చాలామందికి తెలుసు. అసలు గొడవంతా భూమి సైజు గురించే. కొలంబస్ వేసిన లెక్కలు పూర్తిగా తప్పనమాట. అతను వేసిన లెక్కలు తప్పని చెప్పి నిపుణులు ఎన్నిసార్లు హెచ్చరించినా, పోర్చుగల్, స్పెయిన్ రాజాస్థానాలు అతన్ని తిరస్కరించినా అతను మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. చివరికి ఏళ్ల తరబడి ప్రయత్నించాక 1492లో స్పెయిన్ రాజు, రాణి అతని ప్రయాణానికి డబ్బులివ్వడానికి ఒప్పుకున్నారు. ఆ ఒక్క నిర్ణయంతో ప్రపంచ చరిత్రే మారిపోయింది. అప్పటివరకు ఒకదానికొకటి తెలియని 2 ప్రపంచాలు కలవబోతున్నాయి, లేదా ఢీకొనబోతున్నాయి. శాంటా మారియా పింటా, నినా, ఈ 3 ఓడలతో కొలంబస్ బయల్దేరాడు. ఎటు వెళ్తున్నారో తెలీదు. 5 వారాల ప్రయాణం. నావికుల్లో భయం, నిరాశ. ఇంక తిరిగెళ్ళిపోదాం అనుకుంటున్న టైంలో అక్టోబర్ 12న వాళ్లకు భూమి కనిపించింది. కొలంబస్ తన జర్నల్లో రాసుకున్న మాటలివి. వాళ్లు మంచి సేవకులుగా ఉంటారు, వాళ్లకు ఏ మతం లేదనిపిస్తోంది, కనుక సులభంగా క్రైస్తవులుగా మార్చొచ్చు. చూశారా, వాళ్లని మనుషుల్లా కాకుండా స్పానిష్ సామ్రాజ్యానికి సేవ చేసే వస్తువుల్లా చూశాడు. ఇంకా ఆ మొదటి పరిచయం తర్వాత మొదలైంది అసలు కథ. కొలంబస్ గవర్నర్ అయ్యాడు, కాని అతని పాలన నిరంకుశంగా మారింది. కొలంబస్ను కొత్తగా కనుగొన్న ప్రాంతాలకు గవర్నర్గా నియమించారు. కాని అతని నాయకత్వం ఘోరంగా విఫలమైంది. అతనితో పాటు వచ్చిన యూరోపియన్లలోనే తీవ్రమైన అసంతృప్తి, తిరుగుబాట్లు మొదలయ్యాయి. అతను ఒక క్రూరమైన పన్ను విధానాన్ని తీసుకొచ్చాడు. దాని ప్రకారం 14 ఏళ్లు దాటిన ప్రతి స్థానికుడూ బంగారం తీసుకురావాలి. తేలేకపోతే శిక్ష ఏంటో తెలుసా? వాళ్ల చేతులు నరికేసేవాళ్లు. ఈ క్రూరత్వం భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక అంచనా ప్రకారం కొలంబస్ వచ్చినప్పుడు ఆ దీవిలో దాదాపు 2,50,000 మంది అరవాక్ ప్రజలు ఉండేవారు. కాని 1550 నాటికి అక్కడ మిగిలింది కేవలం 500 మంది మాత్రమే. హత్యలు, కఠినమైన పని, ఆత్మహత్యలు, వీటన్నిటివల్ల దాదాపు ఒక జాతి మొత్తం అంతరించిపోయింది. అతని క్రూరత్వం ఎంత తీవ్రంగా ఉందంటే ఈ విషయం స్పెయిన్ రాజుదాకా వెళ్ళింది. వాళ్లు ఫ్రాన్సిస్కో డి బొబడిల్లా అనే అధికారిని పంపించి స్వయంగా కొలంబస్నే అరెస్ట్ చేయించారు. ఒకప్పుడు హీరోలా వెళ్లిన అతను సంకెళ్లతో ఖైదీలా స్పెయిన్కు తిరిగి వచ్చాడు. ఇది కేవలం కొలంబస్ అనే వ్యక్తి కథ మాత్రమే కాదు. అతని ప్రయాణాలు మానవ చరిత్రలోనే అతిపెద్ద పర్యావరణ మార్పులకు కారణమయ్యాయి. దీన్ని కొలంబియన్ మార్పిడి అంటారు. అంటే ఏంటంటే అమెరికా, యూరోప్, ఆఫ్రికా ఖండాల మధ్య మొక్కలు, జంతువులు, సంస్కృతులు, టెక్నాలజీ, మనుషులు, చివరికి రోగాలు కూడా ఒకదాని నుంచి మరొకటి మారాయి. ఈ మార్పిడి ప్రపంచ రూపురేఖలనే మార్చేసింది. పాత ప్రపంచం అంటే యూరప్ నుంచి కొత్త ప్రపంచమైన అమెరికాకు ఏమొచ్చాయో చూద్దాం. గుర్రాలు, పందులు, పశువులు వచ్చాయి. గోధుమ, కాఫీలాంటి పంటలు వచ్చాయి. కానీ వీటన్నిటితో పాటు మశూచి, తట్టులాంటి భయంకరమైన వ్యాధులు కూడా వచ్చాయి. అవి స్థానిక జనాభాను తుడిచిపెట్టేశాయి. మరి అమెరికా నుంచి పాత ప్రపంచానికేమొచ్చాయి? బంగాళదుంపలు, మొక్కజొన్న, టమోటాలు. ఇప్పుడు మనం రోజూ తినే ఎన్నో కూరగాయలు అక్కడ్నుంచే వచ్చాయి.
ఈ పంటల వల్లే యూరప్, ఆఫ్రికా, ఆసియాల్లో జనాభా విపరీతంగా పెరిగింది. మన వంటగదులన్నీ మారిపోయాయి. సరే, ఇదంతా చూశాక మనం మళ్ళీ మొదటి ప్రశ్నకు వద్దాం. కొలంబస్ హీరోనా లేక విలనా? ఈ చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. చూడండి, కొలంబస్ను చూసే విధానం కాలంతో పాటు ఎలా మారిందో. 19వ శతాబ్దంలో అతన్ని ఒక గొప్ప హీరోగా కీర్తిస్తూ పుస్తకాలు రాశారు. 400వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపారు. కాని 500వ వార్షికోత్సవం వచ్చేసరికి, అంటే 1992లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఇప్పుడు చాలా చోట్ల అతని విగ్రహాలను తొలగించి ఆ రోజుని స్వదేశీ ప్రజల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సో వాదన ఈ రెండు వైపులా ఉంటుంది. ఒకవైపు అతను ధైర్యంగా సముద్రయానం చేసి 2 ప్రపంచాలను కలిపిన ఒక అన్వేషకుడు. మరోవైపు అతను బానిసత్వాన్ని, వలసవాదాన్ని, మారణహోమాన్ని మొదలుపెట్టిన ఒక క్రూరుడు. కొలంబస్ కథ మనకొక ముఖ్యమైన ప్రశ్నని మిగులుస్తుంది. మన ప్రపంచాన్ని మంచిగానో చెడుగానో ఎలాగో ఒకలా మార్చిన చారిత్రక వ్యక్తులను మనమెలా చూడాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.